హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి, చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీ అండి, సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒక పావు గంట పక్కనైతే పెట్టుకున్నానండి. అలా పెట్టుకోవటం వల్ల మనకైతే ముక్క అయితే స్మూత్గా ఉంటుందండి. పకోడీ వేసినప్పుడు పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా ఉంటుంది ముక్క మెత్తగా. అందుకని అలా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలండి చికెన్ని. ఇప్పుడు అందులో కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్నీ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి అది కూడా ఇందులో వేసుకున్నానండి. రుచి అది మనం నానబెట్టాం కదండి, ఉప్పు పసుపు వేసి, అది కాక కొద్దిగా వేసానండి సాల్ట్. అలాగే కారం కూడా ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి నేనైతే. ఉప్పు కారాలు ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదండి పకోడీ అని చెప్పి 3 స్పూన్లు అయితే వేసాను. కొద్దిగా కారం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. అలాగే రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నానండి. దీన్ని మైదాపిండి, కార్న్ఫ్లోర్తో కూడా చేస్తారు. నేనైతే శనగపిండి, బియ్య పిండితో చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగా బాగానే ఉంటుంది, ఎలాగైనా బాగానే ఉంటుందండి. నేను ఇలా చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనమైతే అన్నీ బాగా కలుపుకోవాలండి. ముక్కకు బాగా పట్టాలి మసాలాలు, కారం, ఈ పిండిలు అవన్నీ బాగా కలుపుకోవాలండి. నేను కలిపే విధంగా ఇంకా బాగా కలపాలండి. చూస్తున్నారు కదా, ఎలాగైతే కలుపుకోవాలండి మొత్తం ముక్కకు పట్టేలాగా. దీన్నైతే ఇప్పుడైతే స్టవ్ అంటించేసుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపి ఉంచుకున్న ఈ చికెన్ ముక్కలను అయితే ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముక్కలు అయితే వేసుకోవాలండి. చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి స్టవ్ని. అప్పుడైతేనే ముక్క మనకి లోపల పైన ఎగుతుంది, లోపల కూడా ఉడుకుతుందండి. లేకపోతే పైన ఎగిపోద్ది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే. అందుకని ముక్క వేసేటప్పుడు ఎప్పుడైనా హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. మనకైతే చికెన్ పకోడీ వేసాం కదండి, ఇదిగోండి ఈ కలర్లో అయితే ఉంది. ఇంకొంచెం వేగాలండి, ఇంకొద్దిగా వేగితే సరిపోద్దండి. నేనైతే ఇంకా 4-5 వాయిలు వేసానండి, అది అయితే వీడియో తీయలేదు. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే అందులోకి కొద్దిగా జీడిపప్పు వేపుకుంటున్నానండి. జీడిపప్పు కూడా మనకి కొంచెం కలర్ వచ్చాక తీసేయాలండి, లేకపోతే బయటికి తీసేసరికి మాడిపోయినట్టు ఉంటాయి కూడా. ఇదిగోండి కలర్ వస్తే సరిపోద్ది మనకి. ఇంక ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను నేనైతే. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేపుకుంటున్నాను. ఈ కరివేపాకు, జీడిపప్పును కూడా మనం వేయించుకున్న పకోడీ మీద వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.